ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మీటింగ్ జరగబోతోంది. ఇవాళ ఉదయం 11:30 ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ అత్యవసర సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఆయా రాష్ట్రాల వ్యవహారాలకు ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడం, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లో ఏర్పడ్డ సంక్షోభం వంటి పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మీటింగ్ జరగబోతోంది. 11:30 సమయంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి గోపి? జన్సరాని ఇందిరా భవన్ లో మధ్యాహ్నం 11:30 ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్ అనేది ఈ రోజు జరుగుతుంది. దీనికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు వ్యవహారాల కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్రాల ఇన్ఛార్జీలను కూడా హాజరు కావాల్సింది కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఇటు టీఎంసీకి సంబంధించిన సంక్షోభం పైన ఈ యొక్క మీటింగ్ లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గత 2 రోజులుగా కూడా ఇటు సోనియా గాంధీ తోటి వరుసగా మమతా బెనర్జీ భేటీ అవుతుండడం, ఇటీవల ఇండియా కూటమి ఏదైతే సదస్సు నిర్వహించిందో ఆ సదస్సులో జరిగిన విషయాలు, ఇతర అంశాలపైన కూడా ఈ రోజు ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కు సంబంధించి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని ఆర్ఓ తిరస్కరించడము, దానికి సంబంధించి కూడా బీజేపీ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యం, వీటన్నిటి దృష్ట్యా ఈ రోజు ఈ ఎమర్జెన్సీ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్న చీలిక, దాదాపు 20 మంది ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామంటూ కూడా ప్రకటించడం, ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు రిజైన్ చేయడము, వీటన్నిటి దృష్ట్యా వరుసగా సోనియా గాంధీ తోటి మమతా బెనర్జీ భేటీలు అవుతూ ఉండడంతో టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. మరి ఏఐసీసీలో ఈ రోజు జరగబోయే భేటీలో దీనిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మమతా బెనర్జీ మరి 2 రోజులు సోనియా గాంధీ తోటి ఏ అంశాలపైన చర్చ జరిపారు, ఎటువంటి విషయాలు వీళ్ళ మధ్యన ప్రస్తావన వచ్చాయన్న దానిపైన కూడా ఈ రోజు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మరి వీటితో పాటు రానున్న వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఇండియా కూటమితోటి ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీలకు కూడా కొంత ఈ యొక్క అంశం పైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి 11:30 ఈ యొక్క మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. దీనికి తెలంగాణ నుంచి ఇటు మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. థ్యాంక్ యూ గోపి.